నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజాయితీ నిబద్ధతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. 25వ వార్డులో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు స్పష్టం. ఎన్నికల తర్వాత వైసీపీ ఖాళీ. తెలంగాణలో బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు విమర్శ. వైసీపీతోనే అభివృద్ధి సాధ్యం కాని హామీలతో టీడీపీ కూటమి ప్రజలను మోసం చేస్తుందని ఎలమంచిలి చైర్పర్సన్ పిల్లా రమాకుమారి వెల్లడి. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం. అభివృద్ధి సంక్షేమమే తమను గెలిపిస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా. ఇక వివరాల్లోకి వెళ్తే బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా జీవీఎంసీ 27వ వార్డ్ అమర్నగర్లో అంబేద్కర్ నగర్ పూలే యువజన చైతన్య సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాలిటెక్నిక్ ప్రొఫెసర్ వెంకటరమణ, భీమ్ సేన ఫౌండర్ ప్రెసిడెంట్ రవి సిద్ధార్థ, ఎల్లపు రఘురాం, 3 టౌన్ సీఐ పార్థసారథి బాబాసాహెబ్ అంబేద్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు, సంఘం అధ్యక్షులు రామానుజులు, వైస్ ప్రెసిడెంట్ లింగాల రాము, సెక్రటరీ రాము, ట్రెజరర్ శంకర్ పాల్గొన్నారు. అనంతరం సొసైటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 11 నుండి 14 వరకు పిల్లలకు ఎస్సే రైటింగ్, లెమన్ అండ్ స్పూన్ గేమ్స్, డ్రాయింగ్ కాంపిటీషన్, రంగోలీ, పిల్లలతో సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీను, మొత్తం వచ్చిన వాళ్ళందరికీ. అంబేద్కర్ గారు చెప్పిన ముఖ్యమైన విషయాల్లో నేను కోట్ చేసేది ఏంటంటే, మా విద్యా సంస్థల్లో ఉన్నాను కాబట్టి ఆయన విద్యకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరందరూ ఆత్మగౌరవంతో బతకండి, దానికి ఒక్కటే మీకు సాధించగలదు, అది విద్య. అందరూ విద్యను అభ్యసించింది అన్నారు ఆయన. అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ షుడ్ బి ఏ లా ఫర్ ఎవ్రీవన్. అది ఆయన ఇచ్చిన మొట్టమొదటి సందేశం. ఈ అంబేద్కర్ యొక్క మాకు కులదైవం ఆయన చేసిన సేవలు మేము మర్చిపోలేనివి. ఎందుకంటే మా జీవితం ఈ రకంగా మేము ఉన్నామంటే మాకు అంబేద్కర్ గాడ్ ఫాదరు. అలాంటి వ్యక్తిని మేము ఎన్నిసార్లు చేసుకున్నా మాకు తనివి తీరదు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతుంది. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు వార్డుల వారీగా వేకువజామున 6 గంటల నుండి నిత్యం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఎన్నికల ప్రచారంపై ప్రజల నుండి సైతం అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ మేరకు 45వ వార్డు పరిధి శివశంకర్, రజ్కుల కాలనీ తదితర ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్ కంప అనోక్తో కలిసి కేకే రాజు పర్యటిస్తూ స్థానికులతో ముచ్చటించారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. సంక్షేమ పాలన స్వాగిస్తూ ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలని కోరారు. విశాఖలోని ఆరేడో ప్రాంతంలో దారుణ హత్యకు గురైన అమర్ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత వైసీపీ నేత కంచర్ల అచ్యుతరావు అన్నారు. అమర్ మృతదేహాన్ని కేజీహెచ్ మార్చరీ నుంచి ఆరులోవ తన నివాసానికి స్నేహితులు, ఉపకార ట్రస్ట్ సభ్యులు సుధీర్ ఆధ్వర్యంలో అంతిమయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరులోవలోని ఉపకార ట్రస్ట్ కార్యాలయం వద్ద అమర్ పార్థివ దేహానికి కంచర్ల అచ్యుతరావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అంతిమయాత్రలో చివరి వరకు అచ్యుతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమర్ పిల్లలకు ఉపకార ట్రస్ట్ ద్వారా వారి విద్యా వస్తువులు తానే చూసుకుంటారని హామీ ఇచ్చారు. అలానే అమర్ కుటుంబంకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అమర్ మరణానికి కారకులైన వారిని తొందరగా పట్టుకుని అమర్ కుటుంబంకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులకు కంచర్ల విజ్ఞప్తి చేశారు. తీసుకొని వచ్చి తను ఒకటే అడిగేవాడు, ఏ రోజు నాకు ఇది కావాలని అడిగేవాడు కాదు. సార్ మా కుర్రోళ్ళందరికీ పలానా ఇబ్బందులు ఉన్నాయి, అలాగే మా వీధిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే మన ఏరియాలో మనం చాలా మంచి చేయాలి, అది మీ ద్వారా సాధ్యం అవుతుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను ఏదన్నా మీరు కాదనకండి అని చెప్పి
ఒక్కొక్కసారి తను లేదమ్మరు ఒక 2 రోజుల తర్వాత చేద్దామని చెప్పి అన్నా కానీ లేదు సార్ అది ఇమ్మీడియట్గా మనం వాళ్ళకి వెళ్ళి చేయాలని చెప్పని ఎంతోమందికి మా ట్రస్ట్ ద్వారా తను సేవా కార్యక్రమాలని అందించడం జరిగింది. అయితే ప్రతి మనిషికి ఏదో ఒక వీక్నెస్ అనేది ఉంటుంది. సరే దాన్ని పట్టుకొని ఎదుటి వ్యక్తి ఇలాగా చేయడం అనేది అది నేను జీర్ణించుకోలేకపోతున్నా. నిన్నటి నుంచి దాన్ని నేను అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఇష్యూస్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. మరి అది గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి నేను విన్నవించుకుంటున్నా, న్యాయం చేయండి. అతనికి పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళకి మా ట్రస్ట్ ద్వారా ఎవరు ఏం చేసినా చేయకపోయినా వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా చదివించి ప్రయోజకులను చేసి వాళ్ళ కుటుంబానికి కావలసిన వాళ్ళు బ్రతికున్నంత వరకు మా ట్రస్ట్ ఉన్నంత వరకు మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన కుటుంబానికి నేను ఎల్లవేళ మేలు చేస్తానని, వాళ్ళకి సపోర్ట్గా ఉంటానని, ఆ పిల్లలు పెద్దవాళ్ళయి మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినంత వరకు మా ట్రస్ట్ ద్వారా నేను సేవా కార్యక్రమాలు వాళ్ళ కుటుంబానికి కాదు తను ఏదైతే కోరుకున్నాడో ఆ కోరికని నేను నిర్వర్తించాలి. ఎందుకంటే తను ఒకసారి ఇండిపెండెంట్ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద దాడి చేసిన బాధ్యులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని వైకాపా సీనియర్ నాయకుడు గొలగాని రాము అన్నారు. స్థానిక అమర్నగర్లో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై దాడి పిరికిపంద చర్య అని, తక్షణం బాధ్యులను గుర్తించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేసేందుకు వెనకాడరని స్పష్టం చేశారు. అంటే రాష్ట్రం అంతా కూడా కదిలొచ్చింది ఈరోజు. ఎందుకంటే బీహార్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చెప్తున్నాము. కానీ ఈరోజు పేద ప్రజల గురించి పోరాడే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే అనుకోండి. చిన్నపిల్లల దగ్గర నుండి కూడా వృద్ధుల వరకు కూడా అన్ని కార్యక్రమాలు అన్ని కన్స్ట్రక్షన్గా చేసి ఈరోజు అన్ని పథకాలు పెట్టిన వ్యక్తి ఎవరున్నారంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా అందరు ముఖ్యమంత్రులు కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అలా అతని మీద దాడి జరగడం చాలా చాలా ఘోరం. ఎందుకంటే ఇప్పుడు అది రాయితో కొట్టింది కాదు, అదేంటంటే ఏదో రాయిని గన్తో దేంతో షూట్ చేసింది అది. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక సంపాలని ప్రధానితో చేశారు అది. కానీ ఈరోజు అది జస్ట్ కన్ను మీద కింద పడ్డది. అది కన్ను పోతే ఏటవుతుంది ఈరోజు. అది కూడా ప్రజలందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. ముందుకు కూడా అన్ని పార్టీలకు కూడా ఒకటే హెచ్చరిక, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని కూడా అలాగే చంపేశారు. అలాగే ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ఏమైనా కానీ జరిగితే మాత్రం నెక్స్ట్ మాత్రం భవిష్యత్తులో ఏ పార్టీ కూడా ఉండకంటే చేసేస్తారు ప్రజలు. అది కూడా హెచ్చరిస్తున్నాము మేము జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పేద ప్రజల గురించే ఈరోజు కష్టపడి పనిచేస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుండి చదువుకునే పిల్లల దగ్గర నుండి గంగవరం పోర్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అదానీ సంస్థ కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పాలని గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కార్పొరేటర్ బి గంగారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి జగన్లు అన్నారు. గాజువాక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 7 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్న యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీస వేతనాలు అమలు చేయాల్సి ఉండగా తమకేమీ పట్టనట్లుగా యాజమాన్యం వ్యవహరిస్తోందన్నారు. కావాలనే 3 కార్మికులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేశారని, దీనిని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కెఎం శ్రీనివాస్, తాతారావు, అప్పలరాజు, ఉపేంద్ర, మహేష్, రవి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా నిన్న అర్ధరాత్రి రవి, మహేష్, ఉపేంద్ర ఈ 3 కార్మికులకి మిమ్మల్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఒకరికి ఒరిస్సాకి, ఒకరికి పశ్చిమ బెంగాల్కి, ఒకరికి జార్ఖండ్ అని చెప్పేసి అర్ధరాత్రి నోటీసులు పంపించారు. ఇప్పుడు 12:30కి ట్రైన్ ఉందని చెప్పేసి ఇప్పుడు 11:30కి ట్రైన్ టికెట్లు పంపించారు. అంటే అదాని దొంగతనం చేసి ఇలాంటి టికెట్లు నోటీసులు పంపించాలనుకుంటున్నా అని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నిజంగానే నువ్వు పంపించాలనుకుంటే ఉదయాన్నే ఎందుకు పంపించలేకపోతున్నావు? నీకు ఎందుకు చేత కాదని చెప్పేసి అడుగుతున్నాం. మేము అడగదలుచుకుంది ఏంటంటే వీళ్ళందరూ జాయిన్ అయింది 2008లోను, 14లోను, 15లోను జాయిన్ అయ్యారు. మ్యాక్సిమం అప్పుడే ఆ టైంలో అప్పుడుండే గంగవరం పోర్ట్ సర్వీసెస్ కానీ లిమిటెడ్ కానీ రాజుగారు
ఆధీనంలో ఉండేది. గవర్నమెంట్కి 11% షేర్ ఉండేది. అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు వీళ్ళందరికీ. ఇచ్చేటప్పుడు ట్రాన్స్ఫర్లు చేస్తామని కానీ అటువంటిదేమి దాంట్లో పేర్కొనలేదు. ఇప్పుడు స్టాండింగ్ ఆర్డర్స్ సంబంధించి ఒకవేళ మార్చితే కనీసం వర్కర్స్కి అక్కడ ఉండే యూనియన్కి సంప్రదించేయాలి, పబ్లిక్ సంబంధించి నోటీస్ ఇచ్చేయాలి. ఇది ఏది చేయకుండా ఇష్టారాజ్యంగా ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు కాబట్టి, జీతాలు అడుగుతున్నారు కాబట్టి, దుమ్ము ధూళితో చనిపోతున్న వాళ్ళకి లేదా అనారోగ్యం అవుతున్న వాళ్ళకి హాస్పిటల్ స్పెషలిటీస్ అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ చేయకుండా ఒక పక్కనేమి మొన్న కలెక్టర్ గారి దగ్గర అంగీకరించి మేము వర్కర్స్తో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తామని ఒక పక్కన చెప్పి, రెండో పక్కనేమి బెదిరింపులు పాల్పడడం ఇది దుర్మార్గమైన చర్య. మరి ఆయన 3000 మంది పైన కార్మికులు ఆందోళన చేస్తుంటే అదానిని మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారంటే ఇది సరైనటువంటిది కాదు. వారు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాడు. బీజేపీ అలాగే జనసేన తెలుగుదేశం కలిపి ఉన్నారు. అందువలన అదానికి మోడీ యొక్క బంధుత్వం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. ఆర్థికంగా మోడీ అండ తీసుకొని అదాని రెచ్చిపోతున్నారు. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అదాని మీద చర్యలు తీసుకొని వాళ్ళకి 36,000 రూపాయలు ఇచ్చే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్. స్టీల్ ప్లాంట్పై ఎన్డీఏ యొక్క స్టాండ్ ఏమిటో చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖలోని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభల్లో కేకలు వేస్తూ మాట్లాడే పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పుడు ఏం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు చేసే పోరాటాలన్నీ నాటకాలేనా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్పై రాళ్ల దాడి అమానుషం అంటూ పేర్కొన్నారు. మీకు మీరే రాళ్లు వేయించుకొని వైసీపీపై నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వాలంటీర్లను అనరాని మాటలు అన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఇప్పుడు వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తానంటూ చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏది ఏమైనా మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. మేము తప్పు చేయమని మా నమ్మకం ఉంది. అతను ధీమా ఏంటి సార్? 175 170 మార్క్స్. ఈ కార్యక్రమాలే ఎవరైతే ప్రతిపక్షంలో నాయకుడు ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి ఎంతమంది కూడా కూటమి 14లో వాళ్ళు 14 అధికారంలోకి వచ్చారు. 14 అధికారంలోకి వచ్చి ఏమైనా సాధించి ఉంటే అది చెప్పుకుంటే అమ్మమ్మ నిజమే కదా సాధించారు కదా మనకి ఇబ్బంది వస్తుంది కదా అని మేము ఫీల్ అవుతాం. కూటమి ఆ రోజే ఫెయిల్ అయిపోయింది. ఆ రోజే సాధించలేకపోయారు. ఆ రోజే ప్రజలను చీట్ చేశారు. ఆ రోజే సమాజం మోసం చేశారు. ఆ రోజే మహిళలకు వచ్చి మోసం చేశారు. రైతులకు వచ్చి అన్యాయం చేశారు. మరి ఇంకా కాలం ఎక్కడ ఉంది? ఎవరైతే కూటమిలో ప్రధానమైన పార్టీ ఏదైతే తెలుగుదేశం ఉందో దానికి నాదంటూ చెప్పుకోవడానికి ఒక పథకం లేదు. సమైక్యతను చాటడంలో మలయాళీలు ముందుంటారని కేరళకు చెందిన ప్రముఖ రచయిత్రి నందిని మీనన్ అన్నారు. గాజ్వాక కేరళ ఆర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర నూతన సంవత్సర వేడుకలను గాజ్వాక క్లబ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నందిని మీనన్ పాల్గొని మాట్లాడుతూ కేరళ ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడి ఉన్నప్పటికీ అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఏటా విషు పేరిట వేడుకలు జరుపుకోవడం శుభపరిణామమన్నారు. తెలుగువారి పండుగలతో పాటు ఆ రాష్ట్ర పండుగలను జరుపుకొని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడటం గొప్ప విషయమని పేర్కొన్నారు. అనంతరం లైబ్రరీని ఆమె ప్రారంభించారు. క్లబ్ అధ్యక్షుడు పిఎస్ బిజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దేశనవేది అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ కుమార్, క్లబ్ కార్యదర్శి ఎస్ఎం శ్యాన్జిత్, కోశాధికారి ఎస్ శరత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. Vishu is our new year, Kerala New Year, and the starting of next agriculture season. So today we are sowing the first seed, and the Vishu Kani, you see the Vishu Kani, no? That is the Vishu Darshan, the first sight on first day of the year, and the Vishu Kainitam, that means the prosperity. The throughout year we should have more prosperity, handful of coins, handful of money. That's the symbolic representation of Vishu Kani and Vishu Kainitam. ఈ కైరళియాస్పల్ గాజువాకలో మనకి చీఫ్ అడ్వైజర్గా పర్ల సమాయం గారు ఎవరు ఉన్నారు, అతను గురుగారు ఉన్నారు. ఎప్పుడు వచ్చినా సరే ఏ టైంకైనా సరే మనకి ఏ అవసరం ఉన్నా సరే ఏ కష్టాలు ఉన్నా సరే గురుగారు వచ్చి మనకు సహాయం చేసేవారు. అలాగే ఈ విషు సందర్భం ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఇది కొత్త సంవత్సరం, కేరళ మలయాళం
కొత్త సంవత్సరం. ఈ ప్రతిసారి మనం ఇలాగ పండగ చేసుకుంటాం. ఊర్లో పెద్ద అందరూ కలిసి, పిల్లలు అందరూ కలిసి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అందరూ ఆ రోజు ఇంటికి వస్తారు. వచ్చేసి కొత్త బట్టలు వేసుకొని రకరకాల మా విభవాలు తయారు చేస్తూ, పాయసం తయారు చేస్తూ అందరూ సెలబ్రేట్ చేస్తారు. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆటలు పాటలు అన్నీ పాల్గొంటారు అందరూ. ఎన్నికలయ్యాక తెలంగాణలో బీఆర్ఎస్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ ఖాళీ అయిపోతుందని మాజీ మంత్రి భీమిలి అసెంబ్లీ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చెప్పారు. జీవీఎంసీ 7వ వార్డులో ప్రచారానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ వైసీపీ మునిగిపోయే పడవాని, అందుకే ఆ పార్టీ నాయకులు ఎవరు దారి వారు చూసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనకు ఎక్స్పైరీ డేట్ వచ్చిందన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు మళ్ళీ మరో ఛాన్స్ అని మాయమాటలు చెబుతున్నారని గంటా విమర్శించారు. విజ్ఞులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. వ్యక్తిగత విమర్శలకు తాను దూరమని, ఎవరైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా స్పందించానని స్పష్టం చేశారు. అలాంటి కువిమర్శకులను వారి విజ్ఞతకే వదిలేస్తానని వ్యాఖ్యానించారు. పాల్పకాలతో తప్ప వ్యక్తిగత విమర్శలకి లేకపోతే రెచ్చగొట్టే మాటలకి వీటన్నిటికీ నేను దూరం. అది అటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేసినా అది వాళ్ళ విద్యుత్కి వదిలేస్తున్నాను తప్ప వాటికి నేను రెస్పాండ్ కాను. నా స్టైల్ నాకు నేను ప్రచారం. ఇది అందరికీ తెలుసు. 2019లో కూడా ఇలాంటి సంఘటన మనకు జరిగింది, కోడికత్తి. మరి నేను సాయంత్రం తగలపాసలో చెప్తా ఉంటే నిన్న విజయవాడలో రాయితో దాడి చూస్తే మీకు 2019లో ఏం గుర్తొస్తుందంటే కిందన్న పబ్లిక్ మొత్తం 1000 మంది కూడా ఒక్కసారి కోడికత్తి అంటున్నారు. అంటే పబ్లిక్ మొత్తానికి తెలుసు కరెక్ట్గా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ఎవరైనా చిన్న గులకరాయితో చంపేయాలి, హత్యాప్రయత్నం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్తా ఉంటే ఇంకా అంతకంటే శోచనీయం ఏముంటుంది. ముఖ్యమంత్రి ఆయన వస్తూ ఉంటే లైట్లు ఎందుకు ఆపేస్తారు? దానికి సెక్యూరిటీ ఉంటుంది, లైట్లన్నీ చూసుకోవాలి. అన్నీ మరి ఎందుకు లైట్లు ఆగిపోయారు? కరెక్ట్గా ఆ టైంలో ఎందుకు లైవ్ కవరేజ్ ఆగిపోయింది? కరెక్ట్గా వైయాకారంలో ఆ రాయి తగిలి అక్కడే ఎందుకు ఇదైంది? దాని మీద హత్యాప్రయత్నం ఏంటి? మేము కూడా ఎంక్వైరీ చేయమంటున్నాం, మేము కూడా ఖండించాం. బట్ ఇటువంటి డ్రామాల వల్ల జరిగేది ఏంటి? ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. నగరంలో హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారన్నారు. సీఎం జగన్ మీద జరిగిన దాడి సానుభూతి కోసం జరిగింది అని చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలు చెప్పడం అవివేకమన్నారు. జగన్ బస్ యాత్ర, సిద్ధం సభలకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చూసిన వైసీపీకి సానుభూతి కోసం పని లేదు అని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద టీడీపీ వైఖరి చెప్పాలని, ప్రైవేటీకరణ యత్నాలు చేస్తున్న బీజేపీతో కూటమి ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. వాళ్ళ మీద వాళ్ళు రాళ్లు వేసుకుని వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నిన్ననే గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సభ నిన్న గాజువాక నియోజకవర్గంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఏ రకంగా ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద చేసినటువంటి విమర్శలు మీరు అందరూ కూడా చూశారు. మీరు ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎవరో చేశారన్నటువంటిది, ఏదో సింపతి కోసం జరిగినటువంటి అంశంగా దాన్ని నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, వారితో పాటు ఉన్నటువంటి మిత్రపక్షాలు మాట్లాడడం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పై వరుసగా రాళ్లదాడి చేస్తున్నా ఏపీ ప్రభుత్వం నియంత్రించలేకపోతుందని అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మండిపడ్డారు. అల్లరి మూకల్ని నియంత్రించడంలో పోలీసులు వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల రక్షణ కల్పనలో వైఫల్యం చెందిందన్నారు. నాయకులు, బరిలో ఉన్న అభ్యర్థులకు, ప్రజలకు రక్షణ కల్పించలేని ఏపీ సీఎస్ డీజీపీని తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వరుస సంఘటనలపై ఎన్నికల కమిషన్ కూడా తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భద్రతా వ్యవహారంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యల్ని సహకరించకూడదని కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈరోజు చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద రాళ్లదాడి జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. అలాగే మరికొన్ని సంఘటనలు నిన్న ఇవాళలో జరిగినాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాళ్లు వేయడం జరిగింది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద కూడా రాళ్ల దాడి జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడం విషయంలో, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడం విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఈరోజు వైఫల్యం చెందింది. అండ్ ప్రజాప్రతినిధుల మీద జరిగే దాడులు ప్రభుత్వ వైఫల్యమే కాకుండా ఈరోజు మన డీజీపీ, మన సిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% దీని మీద రియాక్ట్ అవ్వకపోవడం, ప్రజాప్రతినిధులందరూ ఈరోజు బరిలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక సీరియస్ థ్రెట్ ఉంది ఈరోజు. సో ఈ చర్యలు ఈవేళ జరుగుతున్న పరిస్థితులను చూసి డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలకు ఉపక్రమించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తుంటే ఈరోజు పర్మిషన్స్ పేరుతో వేధిస్తున్నారు. పర్మిషన్స్ వచ్చిన తర్వాత ర్యాలీల్లో ఒక్క పోలీస్ అధికారి కూడా కనిపించట్లేదు. ఈరోజు ఏ సంఘటన జరిగినా రాష్ట్రంలో ఖచ్చితంగా బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈరోజు కోడ్ ఉన్న సందర్భంలో ఇక్కడ ఏ చర్యలు కావాలో ఆంధ్రప్రదేశ్లో తగిన చర్యలు చేపట్టవలసిందిగా చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విశాఖ ఎంపీ బొత్స ఝాన్సీ, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. వారి సుఖశాంతులే లక్ష్యంగా జగనన్న పరిపాలన సాగించారన్నారు. 30వ వార్డు కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం ఆధ్వర్యంలో జరిగిన రోడ్ షో ప్రచారం జరిగింది. బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్ కుమార్ల స్థానిక నేతలు గజమాల, హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక అతిథులుగా జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, తక్షణ పరిశీలకులు దృఢంరాజు శ్రీవత్సవ్, డాక్టర్ జహీర్ అహ్మద్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రచారాన్ని ఉద్దేశించి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ జగనన్న చేపట్టిన సిద్ధం బస్సు యాత్ర ప్రజా ఆదరణ చూసి ఓర్వలేని ఓటమి కుతంత్రాలతో జగనన్నపై భౌతిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మీ అభిమాన వాసుపల్ని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మళ్లీ గెలిపించుకుని తనకి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మీ సమస్యలను పార్లమెంట్లో గళమెత్తే విధంగా ఆశీర్వచనాలు అందించాలని కోరారు. వాసుపల్లి మాట్లాడుతూ 30వ వార్డులో మా గెలుపుకు ఏకగ్రీవమని అన్నారు. కార్పొరేటర్ కొండమ్మ స్థానిక నేతలకు ప్రతి గడప కష్టాలు తీర్చే విధంగా కృషి అందించారని అన్నారు. విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్రకి గుండెకాయ లాంటిది. మరి దాన్ని ఇవాళ రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఈ రోజు మన విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఎప్పుడైతే పరిపాలనా రాజధానిగా మనకు వస్తుందో ఖచ్చితంగా మన పిల్లల తాలూకా భవిష్యత్తు బంగారు బాట వేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అటువంటి పరిపాలనా రాజధాని మనం అందరం కూడాను ఖచ్చితంగా రావడానికి మనందరి తాలూకా ఏకగ్రీవంగా మద్దతు తెలపాలంటే రేపు జరుగుతున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులైన వాసుపల్లి గణేష్ గారు అర్ధరాత్రి అపరాత్రి ఎక్కడ కష్టం ఉందన్నా మీకు పక్కన నిలబడే వ్యక్తి, ఈ రోజు అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రత్యేకంగా ఈవేళ ప్రజా దర్బారు పెట్టి ప్రతి వార్డులో కూడా వచ్చి వారు స్వయంగా వారి తాలూకు యోగక్షేమాలు కనుక్కున్నారు. మరి అటువంటి నాయకుడు, అందుబాటులో ఉండే నాయకులు, అటువంటి వారికి అవకాశం ఇస్తే ఓటమి కూడా తెలియని నాయకుడు ఖచ్చితంగా ఈసారి హ్యాట్రిక్ కొట్టి మరి ఉన్నత స్థానానికి ఈరోజు వెళ్ళాలి. రాష్ట్రంలోనే మరి గాజువాక నియోజకవర్గంలో వివిధ వార్డుల్లో ప్రజలు ఆదరిస్తున్న తీరు చూస్తూ ఉంటే మళ్ళీ మన రాష్ట్రంలోని మన నియోజకవర్గంలోనూ వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ 75వ వార్డులో 2వ విడత పాదయాత్రను ఆ వార్డు ఇన్ఛార్జ్ గొందేసి శ్రీనివాస్ రెడ్డి బుజ్జి ఆధ్వర్యంలో అమర్నాథ్ ప్రారంభించారు. ఈ పాదయాత్ర నెల్లిముక్కు రామాలయం నుండి ప్రారంభమై నాయి బ్రాహ్మణ వీధి, సిక్కునివానిపాలెం, రజ్క వీధి మీదుగా సాగింది. ఈ పాదయాత్రలో ప్రతి ఇంటింటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో ఎంపీగా బొత్స ఝాన్సీని, అలాగే గాజువాక ఎమ్మెల్యేగా తనను గెలిపించారని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ మహిళల పేరు మీద ఇచ్చారని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని అన్నారు. నియోజకవర్గ ఎన్నికల అదనపు పరిశీలకులు తిప్పల దేవన్ రెడ్డి, పరదేశి, మొల్లి చిన్న, పూర్ణానంద శర్మ, గొందేసి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ విషయంలో చాలామంది ఎక్కడికి వెళ్ళినా సరే ఆ అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నారు. అవును, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మొదటి నుంచి మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గాజువాకు విచ్చేస్తూ ఉన్నారు. మరి గాజువాకు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీతో జతకట్టి
వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గాజువాక నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏం మాట చెప్తారు అనేటువంటి విషయాన్ని సో ఇవన్నీ ప్రజలు అడుగుతూ ఉన్నారు. నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నా. వారు ఏదన్నా ఈరోజు సాయంత్రం గాజువాక ఇచ్చేసినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలు మేము పోరాటం చేసాం. ఇప్పటి నుంచి ప్రైవేటీకరణకి అనుకూలంగా మేము ఈరోజు చేస్తూ ఉంటాం. ఈరోజు వారితో కలిసి మేము పనిచేస్తామని చెప్పి ఏమైనా చెప్తారా, లేకపోతే మీ స్టాండ్ ఏంటి అనేటువంటిది వారు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ ప్రజలు. మా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకత్వం అంతా కూడా నిన్న కూడా మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం, ఈరోజు ప్రైవేటీకరణ వ్యతిరేకం, రేపు కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకం. దానికోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. ఆ విషయాన్ని ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నాం. దేశ సంపదను గుజరాత్ కార్పొరేట్లకి కట్టుబెడుతున్న బీజేపీ అనుబంధ పార్టీలను ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలని భారత్ బచావో జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ విజ్ఞప్తి చేశారు. విశాఖ పర్యటనకు విచ్చేసిన గోపీనాథ్ డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంక్షోభంలో దేశం, ప్రమాదంలో రాజ్యాంగం నేపథ్యంలో భారత్ బచావో ఏర్పడి దేశవ్యాప్తంగా పనిచేస్తున్నదన్నారు. వరల్డ్ నాలెడ్జ్ డేగా ఏప్రిల్ 14ను ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని, దేశ రక్షణకు 2022 నుంచి తమ సంస్థ పనిచేస్తుందని తెలిపారు. రాజ్యాంగ రక్షణ ద్వారానే దేశ రక్షణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ తరుణంలో దేశ భవిష్యత్తుకు బీజేపీ కూటమిని ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. ప్రధానంగా గత సంవత్సరన్నర కాలం నుంచి 18 నెలల బట్టి మేము దేశవ్యాప్తంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మనువాద కార్పొరేట్ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా మేము క్యాంపెయిన్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఎలక్షన్స్ పోతున్నారు కాబట్టి ఈ ప్రజలు ఏ పార్టీల యొక్క నినాదాలకి మోసపోవద్దు, ఏ పార్టీలు అనౌన్స్ చేసేటువంటి భిక్షం వేసేటువంటి కార్యక్రమాలకు మోసపోవద్దు. ఈ ప్రజల యొక్క ఆస్తి ఏదైతే ఉందో, ప్రజల ఆస్తి అయినటువంటి రైల్వేసు, విమానాశ్రమాలు, పోర్ట్సు, ఎల్ఐసి, వీటి మొత్తాన్ని ప్రభుత్వ సంస్థల మొత్తాన్ని అమ్మి పడేస్తున్నటువంటి, అమ్ముతూ గుజరాత్ మార్వాడీల చేతిలో పెడుతున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, దానికి మద్దతు పలుకుతున్నటువంటి పార్టీలని ఓడించి ఐఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి మద్దతు పలకమని చెప్పేసి మేము ప్రజలకు చెప్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశం రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని మేము ప్రక్కన పెడతామని చెప్పేసి తీరాలు తీస్తుంది బీజేపీ నాయకత్వం. అనంతకుమార్ హెగ్డే అని కర్ణాటక నాయకుడు, బీజేపీ నాయకుడు, ఈ రాజ్యాంగాన్ని మేము ప్రక్కన పెట్టేస్తామన్నారు. తర్వాత మహాత్మా గోడ్సే అంటున్నారు. మహాత్మా గాంధీని చంపినటువంటి వాణ్ణి మహాత్మా గోడ్సే. అగ్నిమాపక సేవా దినోత్సవం సందర్భంగా ఉక్కు నగరంలో వార్షికోత్సవాలను ప్రారంభించారు. ఫైర్ సేఫ్ ప్రాక్టీస్ల గురించి విఎస్పీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, కార్మికులు, పాఠశాల పిల్లలు, సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐఎన్ఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అరుణ్ కాంతి మ్యాగ్జీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నిమాపక సేవా వార్షికోత్సవాలను పాటించడం వలన ప్రత్యేకించి ప్రభుత్వ రంగ సంస్థల్లోని కార్మికులకు మరియు సాధారణంగా ప్రజలకు అగ్ని నివారణ మరియు అగ్నిమాపక భద్రతా చర్యలపై అవగాహన కల్పించడానికి ఒక ప్రత్యేకత అవకాశం ఉందని అన్నారు. స్టీల్ ప్లాంట్ భద్రత, అగ్ని రక్షణలో సిఐఎస్ఎఫ్ పాత్ర ప్రశంసమన్నారు. సిఐఎస్ఎఫ్ విఎస్పీ వైజాగ్ సీనియర్ కమాండెంట్ అత్తార్ మహమ్మద్ హనీఫ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. You are driving on the road, आप अपनी गाड़ी चला रहे हैं, you are following all the safety rules, you are within the speed limits, गाड़ी के सारे पेपर्स इन ऑर्डर है, you are not jumping lights, you are not out of over speeding, आपका इंश्योरेंस है, ड्राइविंग लाइसेंस है, सब कुछ है, and somebody comes and hits you from behind. On 14th April 1944, a British cargo ship, namely SS Fort Stickin, carrying mixed cargo, that is 8,700 bales of raw cotton, 238 tons of highly sensitive A category explosives.
నిజాయితీ నిబద్ధతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు 25వ వార్డు పరిధి సీతంపేట ప్రధాన రహదారి వద్ద వార్డ్ కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని కేకే రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పయనిస్తున్న ఆయన్ను దాడులతో అడ్డుకోలేరని గుర్తు చేశారు. కొంతమంది పదవి వ్యామోహంతో స్వార్థ ప్రయోజనాల గురించి ఎన్నికల వేళ దర్శనమిస్తూ ఉంటారని, అటువంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 25వ వార్డు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు సంబంధించి ఓటర్లను చైతన్యపరచడం, ఓటర్ లిస్టులు అందుబాటులో పెట్టడం, ఏ ఓటర్కి ఏ పోలింగ్ స్టేషన్కి ఓటు వేయాలి అనేది తెలియజేయడం కోసం ఈరోజు ప్రతి వార్డులోని కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 17 వార్డులోని కూడా వార్డు కార్యాలయాలను ప్రారంభించడం జరిగింది. ఈ వార్డు కార్యాలయ కేంద్రంగానే ఈ వార్డుకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఓటర్ స్లిప్పులకు సంబంధించి కానీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా స్ఫూర్తి ప్రదాత గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు వల్ల మేము ఎన్నికల ప్రచారాన్ని 2022 మే 11వ తారీఖున ప్రారంభించడం జరిగింది. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేటర్సు, నగర మేయర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గడప గడపకి వెళ్ళి గడిచిన 2 సంవత్సరాలుగా ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రతి తలుపు తట్టి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన మాటకి కట్టుబడి ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాం, అర్హత ఉన్న ఎవరికైనా ఎక్కడైనా సాంకేతిక కారణాల వల్ల కానీ లేదంటే ఇతర కారణాల వల్ల కానీ ఎవరికైనా అర్హత ఉండి లబ్ధి చేకూరకపోతే అర్హత ఉన్న చివరి లబ్ధిదారుల వరకు కూడా సంక్షేమాన్ని అందించడంతో పాటు ఆ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలందరితోని కూడా మమేకమై మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు కానీ, విద్యుత్ సమస్యలు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పార్క్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ ఇలాంటి ప్రతి సమస్య కూడా ప్రజలను అడిగి తెలుసుకుని వారి ఇచ్చిన విజ్ఞప్తులను, వినతులను కూడా స్వీకరించి ప్రజలతో మమేకమై ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అడుగులు వేశాం. మొన్న జరిగిన వారిని సంఘటన ఖండిస్తూ ఇటువంటి సంఘటనలు కేవలం తెలుగుదేశం పార్టీ వారి నాయకులు, కార్యకర్తలకి అలవాటు అయిపోయింది. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లో ఎదుర్కొని తప్ప వారిని తీవ్రంగా గాయపరుస్తూ వారిని హతమార్చాలని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా కార్యకర్తలందరూ చూడటం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి సంఘటనలు మరొకసారి కానీ జరిగితే మరి కార్యకర్తలే ప్రజలే మరి మిమ్మల్ని అందరినీ కూడా హతమార్చడం జరుగుతుంది. టీడీపీ కూటమి పార్టీలు సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని ప్రజలు గమనించాలని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్లా రమాకుమారి సూచించారు. జీవీఎంసీ 58వ వార్డు కార్పొరేటర్ గులివిందుల లావణ్య ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సోదరి రమాకుమారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుంచమాంబ కాలనీ, గొల్లలపాలెం, పాత శ్రీహరిపురం ప్రాంతాల్లో నిర్వహించిన ప్రచారంలో అడుగడుగునా రమాకుమారికు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా రమాకుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గడ్డలు ఎక్కువగా ఉండడంతో రిటైనింగ్ వాల్స్, డ్రైనేజ్లు, రోడ్లు పూర్తిగా శిథిలావస్థలోకి చేరుకున్నాయని, ఆనంద్ బాబు అధికారంలోకి వస్తే తక్షణమే ఆ పనులు పూర్తి చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని గెలిపించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కన్నబాబు, అంగా రాంప్రసాద్, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మరి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో 58వ వార్డులో మేము పర్యటిస్తున్నాం అండి. బూత్ నెంబర్ 102 and 105. లాస్ట్ టైం ఆల్మోస్ట్ మంచి మెజార్టీతో టీడీపీని ఇక్కడ గెలిపించడం జరిగింది. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా మరి ఎవరు కూడా ఇక్కడ సరైన రెస్పాన్స్ లేదు. ఎమ్మెల్యే గారు కూడా ఎటువంటి పర్యటన చేయలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నిజాయితీ నిబద్ధతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. 25వ వార్డులో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు స్పష్టం. ఎన్నికల తర్వాత వైసీపీ ఖాళీ. తెలంగాణలో బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు విమర్శ. వైసీపీతోనే అభివృద్ధి సాధ్యం. సాధ్యం కాని హామీలతో టీడీపీ కూటమి ప్రజలను మోసం చేస్తుందని ఎలమంచిలి చైర్పర్సన్ పిల్లా రమాకుమారి వెల్లడి. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం. అభివృద్ధి సంక్షేమమే తమను గెలిపిస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా. ఇవి ఇప్పటివరకు నా వీడిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీడిజిటల్ న్యూస్.